హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ అయితే మేము బజ్జీలు చేసుకున్నామండి ఇంట్లో. అయితే దీని యొక్క ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను చూడండి. ఒక కప్పు కార్న్ఫ్లోర్, ఇంకో కప్పు బియ్యం పిండి వేసుకోండి. ఆనియన్స్, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్ వేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. చిటికెడు పసుపు, కొంచెం కారం, ఒక హాఫ్ టీ స్పూన్ సోడా వేసుకొని కలుపుకోండి. కొంచెం కొంచెం ఒకటేసారి ఎక్కువ వాటర్ పోసుకోకుండా అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి. కలుపుకున్నాక పిండి ఈ విధానంగా అయితే ఉండాలి. చూపిస్తాను చూడండి. ఈ పాటికైతే ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ వేడెక్కైతే ఇలా అయితే చిన్న చిన్న రౌండ్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకోండి. దాన్ని ఒకటేసారి ఎక్కువ వేయకుండా దాంట్లో ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసి హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి అన్నమాట. కలుపుతూ ఉండాలి అప్పుడప్పుడు, లేకపోతే కింద అంతా అంటుకొని మాడిపోతుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇలా అయితే వచ్చేసాక ఒక ప్లేట్లో అయితే వేసుకోండి. ఇలానే మిగతావన్నీ వేసేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బాగా వచ్చాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి. కొంచెం ప్లేట్లు అయితే సర్వ్ చేసుకొని టమాటో కెచప్ పెట్టుకొని తిన్నానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.